నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఎన్నికల వేళ అయిపోయింది, సంబరాలు అయిపోయాయి, అన్ని ప్రభుత్వాలు వాటి ప్రమాణ స్వీకారాలు అవన్నీ అయ్యాయి. అస్సాంది రేపు 12వ తారీఖు నాడు అవ్వబోతోంది. ఇలాగ వచ్చినప్పుడు బీజేపీ మనం చూసుకుంటూ ఉంటే చాప కింద నీరులాగానే సామెతలాగా ఉండి నెమ్మదిగా తన సామ్రాజ్యాన్ని మొత్తం దశ దిశలా వ్యాపించుకుంటూ వెళ్ళిపోయింది. కొన్ని చోట్ల రీజనల్ పార్టీ స్టాయితో ఈ ఎన్డీఏ గవర్నమెంట్ నడుపుతోందన్నమాట. ముఖ్యంగా ఈరోజు నాలో ఉదయించిన ప్రశ్న ఏంటంటే, తమిళనాట రాజకీయం ఎట్లా నడిచింది అంటే, ఈ పాపులర్ సినీ హీరోస్ వాళ్ళు రాజకీయాల్లో వస్తే ఏ విధంగా మారుతాయనేది ఈ విజయ్ పార్టీ గెలవడం చాలా ప్రస్ఫుటంగా చూసింది. సేమ్ అలాంటిదే ఆంధ్రప్రదేశ్లో రావడానికి అవకాశం ఉందా? అదొక చిన్న క్వశ్చన్ కాదు, పెద్ద క్వశ్చన్. ఎందుకంటే యాక్చువల్లీ ఒక విధంగా చూసుకోవాలంటే విజయ్ దాన్ని కంపేర్ చేస్తే తను రాజకీయాల్లో రావడానికి 2 ఏళ్ల ముందరి నుంచి మొత్తం అంతా స్టార్ట్ చేసుకుంటే సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసుకుంటూ వచ్చాడు. తర్వాత అతను చేసిన మంచి పని ఏంటంటే, ఒకటి విజయ్ తాను చేసిన సినిమాలని అక్కడికక్కడ స్టాప్ చేసి ఇంకా మళ్ళీ ఫర్దర్ సినిమాల్స్లోకి వెళ్ళట్లేదు. ఏదో నాయకుని ఏదో రిలీజ్ అవ్వాలి, అది కాలేదు, ఇప్పుడు అయ్యే డబ్బులు సంపాదించవచ్చు అతనికి. అట్లాగా మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికి స్పేస్ ఉంది అని ఆలోచిస్తే, కొన్నాళ్ళు తెలుగుదేశంతో సయోధ్యగా ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్కి ఈ రకమైన స్పేస్ మనకి అతనికి వస్తుందా? ఇక్కడ విజయ్ అడ్వాంటేజ్ ఏంటంటే అన్పాపులారిటీ ఆఫ్ డిపి అండ్ కరప్ట్ గవర్నమెంట్. ఇక్కడ మరి చంద్రబాబు నాయుడు గారి దగ్గర కూడా ఖజానాలో డబ్బులు ఏమి లేవు, బట్ ఆయన స్లోగాను ప్రొఫెషనల్గా వెళ్ళడం ఇదంతా. అట్లాంటి వారిని ఈ కొట్టి జూనియర్ ఎన్టీఆర్ తనకి ఒక స్పేస్ కల్పించుకుని అధికారంలో రావడానికి అవకాశం ఉంటుందా? ఇక్కడ మనం చెప్పాల్సింది కూడా ఒకటి ఏంటంటే, పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి సపోర్ట్ చేసి మూల కారణమైనా తను ఇంకా సినిమాల్లోకి వెళ్ళి అడ్మినిస్ట్రేషన్ సైడ్ అందరూ అనుకున్నంత ఇదిగా నిర్దిష్టంగా చేస్తున్నట్టు కనబడట్లేదు. దానికి జూనియర్ ఎన్టీఆర్ తన ఫిలిం కెరియర్ని సాక్రిఫైస్ చేసి సినిమాల్లోకి రాగలడా, వస్తే ఎదుర్కొనగలడా, అతని ఛాన్సెస్ ఏ విధంగా ఉంటాయనే దాని మీద చిన్న వివరణ కావాలి. అంటే సామెత ఒకటి ఉంది, ఏమో గుర్రం ఎగరావచ్చు అని. ఎవరు చూసి వచ్చారు, ఎవరు వస్తారో చెప్పలేము, రావచ్చు కూడా. ఇక ఎన్టీ రామారావు గారు 80స్లో రాజకీయాలకు వస్తున్నప్పుడు నన్ను ఒకరు అడిగారు సక్సెస్ అవుతారని. నా అనాలిసిస్ అప్పుడు చెప్పింది ఏంటంటే కాకపోవచ్చు అన్న. రీజన్స్ ఏం చెప్పానంటే, అప్పటికే ఎంజీఆర్ హీ వాజ్ ఎట్ హిస్ టాప్ యాజ్ ఏ పొలిటికల్ లీడర్ ఇన్ తమిళనాడు పరిస్థితులు వేరు, ఆంధ్ర పరిస్థితులు వేరు. ఆంధ్రాలో అంత సినిమా క్రేజ్ ఉండకపోవచ్చు తమిళనాడులో ఉన్నట్టు. వాళ్ళని సినిమాలకే పరిమితం చేయొచ్చు, కానీ రాజకీయాల్లో హర్షించకపోవచ్చు అనేది నా అభిప్రాయం. బట్ టోటలీ ప్రూవ్డ్ రాంగ్. ఆయన రావటమే ప్రపంచంగా వచ్చాడు. ఆఫ్కోర్స్ కొన్ని చాలా కలిసి వచ్చాయి, అది వేరే విషయం. లైక్ లాంగ్ కాంగ్రెస్ రూల్, డిస్క్రెడిటెడ్ కాంగ్రెస్ రూల్, ఎస్పెషలీ మిసెస్ గాంధీ వరుసగా చీఫ్ మినిస్టర్లు మారుస్తూ అప్పుడు ఒక కన్ఫ్యూజివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసింది. రెండోది ట్రెమెండస్ సపోర్ట్ ఫ్రమ్ ఈనాడు సపోర్ట్ను మనం ఏ రకంగానూ తక్కువ అంచనా చేయడానికి వీలేదు. ఈ రెండు కలిసి వచ్చేసాడు. అటువంటి పరిస్థితులు మళ్ళీ ఈరోజు ఉన్నాయా? మధ్యలో అటువంటి ప్రపంచం తీసుకురావటానికి కొంతవరకు కృషి చేసిన వాడు చిరంజీవి. బట్ ఫెయిల్ అయినాడు. ఎందుకు ఫెయిల్ అయినాడు? ఫెయిల్ అయి ఉండకూడదు, బట్ ఫెయిల్ అయినాడు. అదే ఇప్పుడు మరి విజయలాగానే వచ్చి ఉండాలి. అంటే విజయ్ కన్నా మోర్ పాపులర్ సినిమా లీడర్, బట్ స్టిల్ హీ ఫెయిల్డ్. 1 or 2 రీజన్స్ అఫ్ కోర్స్. ఇంటర్నల్గా వచ్చినటువంటి ఇష్యూస్, కొంతమంది బయటకు వచ్చి ఆడ సరిగా జరగటం లేదు అని చేయటం, దానికి విపరీతమైన ప్రచారం రాయటం. ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే, ఆంధ్ర రాజకీయాల్లో తెలుగుదేశం ఇంట్రెస్ట్ దెబ్బతింటాయి అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి నెత్తి మీద వేసుకొని అవి ముందుకు తీసుకుపోవటానికి చాలా ప్రయత్నం చేస్తాయి. చిరంజీవి టైంలో కూడా అదే అయింది. చాలా దెబ్బ కొట్టింది. ఇంటర్నల్గా ఆయన మీద క్రిటిసైజ్ చేసిన వాళ్ళు ఎంతో, దానికి విపరీతమైనటువంటి ప్రచారం ఇచ్చినటువంటి ఈ పత్రికలు కూడా.
ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారు. హీ కెనాట్ బి ఏ విన్నర్ అన్న అట్మాస్ఫియర్. సో అదొకటి ఇక్కడ పెద్ద దెబ్బ కొడుతుంది. అన్లెస్ అది తెలుగుదేశం ఇంట్రెస్ట్తో అలైన్ కాకుండా ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు పెద్ద అడ్డంకి ఆంధ్రప్రదేశ్లో మీడియా కాబోతున్నది. అదొక దానివల్ల పార్ట్లీ చిరంజీవి సక్సెస్ కాలేకపోయినాడు, పార్ట్లీ ఇంటర్నల్గా వచ్చినటువంటి కొన్ని ఇది. మూడోది, అప్పుడు చిరంజీవిని కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ ఒక పథకం ప్రకారం ఒక వర్గానికి పరిమితం చేసేటటువంటి ప్రయత్నం జరిగింది. దాని నుంచి బయటపడటానికి వాళ్ళు ప్రయత్నం చేయలేదు. దాంతో ఏమైపోయినారు, వాళ్ళ బేస్ తగ్గిపోయింది. విజయ్కి ఆ ప్రాబ్లం లేదు. విజయ్ అక్రాస్ ది బోర్డ్ అన్ని కమ్యూనిటీస్కు అపీల్ చేసుకోగలిగాడు, అందరికీ యాక్సెప్టెన్స్ తీసుకురాగలిగాడు. అది వీళ్ళు కేర్ఫుల్గా లేకపోబట్టి ఆ ముద్ర పడిపోయింది. ముద్ర పడిపోవడంతో స్మాలర్ స్టేచరు స్మాలర్ లీడర్స్ అయిపోయినారు. సో ఇప్పుడు ఎన్టీఆర్ వస్తే ఎట్లా ఉంటుంది, జూనియర్ ఎన్టీఆర్ పాసిబుల్ ఉంది. ఎందుకంటే ఐ థింక్ 2004లోనో 2009లోనో ఎప్పుడో వచ్చి ప్రచారం చేసినప్పుడు మంచి ఊపే తీసుకురాగలిగాడు తెలుగుదేశానికి. సో అటువంటి ఊపు మళ్ళా తీసుకురాగలడా? బట్ ఒకే ఒక ప్రాబ్లం ఏమొస్తుందంటే ఆంధ్రాలో అపోజిషన్ గట్టిగా ఉంది. జగన్మోహన్ రెడ్డి తనకంటూ ఒక స్ట్రాంగ్ ఓట్ బ్యాంకు క్రియేట్ చేసుకున్నాడు. సో ఏదైనా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఉంటే అది చీలుతుందే కానీ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంతా ఇంకొకటికి వెళ్ళేటటువంటి అవకాశం ఉండకపోవచ్చు. అదొక మేజర్ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంకొకళ్ళు ఎదగటానికి ఆంధ్రాలో రావచ్చు. బట్ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ గవర్నెన్స్ వైఎస్ఆర్సీపీ మీద చాలా అడ్వర్సిటీ ప్రజల్లో ఉంది. సరిగా లేదు, లా అండ్ ఆర్డర్ లేదు, కరప్షన్ ఎక్కువ ఉందనేది ఉన్నది. బట్ ఓట్ బ్యాంకులు మాత్రం కొన్ని క్రియేట్ చేసుకొని పోగలిగాడు. సో ఇది ఒక పెద్ద స్టంబ్లింగ్ కావచ్చు. మీడియా హౌ దే వ్యూ హిమ్, ఆయన కనుక తెలుగుదేశం మెయిన్ ఇంట్రెస్ట్కు దెబ్బ కొట్టే రకంగా ఎదుగుతున్నాడంటే ఫినిష్ చేస్తారు, మీడియా కూడా ఫినిష్ చేసేస్తారు. సో ఇవి ఈ కన్స్ట్రెంట్స్ కొంతవరకు ఆంధ్ర వరకు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకోళ్ళు కానీ ఎదగటానికి కొంత యాజ్ అన్ ఆల్టర్నేటివ్ స్టంబ్లింగ్ బ్లాక్స్ కావచ్చు. అయినప్పటికీ ఐ మీన్ అగైన్ ప్లేస్ టు ప్లేస్ ప్రశాంత్ కిషోర్ తన గొప్పతనాన్ని నిరూపించుకుంటున్నాడు. యాజ్ ఏ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ కరెక్ట్గా ప్లాన్ చేసి తీసుకుపోతున్నాడు. అటువంటి వాడిని ఎవరినైనా పెట్టుకొని సరైన పొలిటికల్ స్ట్రాటజీతో పోతే ఆశ్చర్యం లేదు, వచ్చినా వచ్చి అంటే కెరియర్ని సాక్రిఫైస్ చేసుకుని రాజకీయాలు అది ఆ డెసిషన్ తీసుకోవాలి. చాలామంది అదే నేను మొన్న కూడా చెప్పాను కదా, రజనీకాంత్ లాంటి వాళ్ళు, కమల్ హాసన్ లాంటి వాళ్ళు రైట్ టైంలో ఎంటర్ కాకపోబట్టి వాళ్ళ ఇమేజ్ వల్ల పొలిటికల్ మైలేజ్ పొందలేకపోయినారు. సో చూడాలంటే అక్కడ రిలేషన్షిప్ కూడా ఉంది, దానివలన ఆ ప్రెషర్ ఏమైనా ఉంటుందా ఏమిటనేది. బట్ అనుకున్నట్టు బట్ హీ కుడ్ బి వెరీ బెటర్ ఆల్టర్నేటివ్. అది చెప్పలేం, బెటర్ ఆర్ నాట్ సో గుడ్ అనేది. ఫైటింగ్, దట్స్ వాట్ ఫైటింగ్ ఇన్ ది ఎలక్షన్. అది. సో నమస్కారం అండి.